హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్ స్టాండింగ్ నుంచి 5 నిమిషాల జర్నీ ఫ్రెండ్స్. మెయిన్ రోడ్లో ఉంది. ఏంటి అంటే పార్క్ ఉంది ఫ్రెండ్స్. పార్క్ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళడానికి చాలా సౌకర్యంగా చిన్నలు పెద్దలు బయట ఆడుకోవడానికి మెయిన్ రోడ్డు మీద ఈ విధంగా టిడ్డీ వేర్లు పిల్లలకు సంబంధించిన దానికి ఎదురుగా మెయిన్ రోడ్డుకి ఎదురుగా ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఈ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు. ఆటోలో రావచ్చు, 10 రూపాయల జర్నీ. బస్ స్టాండింగ్ నుంచి ఈ పార్క్ దగ్గరికి 10 రూపాయలు. నడుచుకుంటూ అయినా కాలినడకన రావచ్చు, బైక్ మీద అయినా రావచ్చు. లోపలికి వెళ్దాం రాండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ లోపల చాలా అందంగా పచ్చదనంతో నిండిపోయి ఉంది. బయట పిల్లలకి ఆడుకోవడానికి చాలా వస్తువులు అనేవి ఉన్నాయి. 10 రూపాయల కాడి నుంచి 200, 300 రూపాయల దాకా ఉన్నాయి. అదే విధంగా లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. పచ్చదనంతో ఆహ్వానం పలుకుతుంది మచిలీపట్నం బీచ్. మచిలీపట్నంలో లోపల పార్కు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నింటికా నుంచి అంటే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉంటుంది. 5 గంటల కానించి 8 గంటల వరకు సాయంకాలం ఈవినింగ్ 5 గంటల కానించి ఈవినింగ్ 8 వరకు 5 to 8. ఇంకా చూడండి, ఇంక పిల్లలకి పచ్చదనానికి కింద లోపల పెయింటింగ్స్తో అలంకరించారు ఫ్రెండ్స్, హ్యాండ్తో. అదేవిధంగా సీతాకోక చిలుకలు, అదేవిధంగా మచిలీపట్నం ఐ లవ్ యూ అని కూడా ఉంది. ఇదే విధంగా ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు పార్కుకు వచ్చిన చిన్నలు పెద్దలు. ఇదే విధంగా అంతా ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళితే చాలా పెద్దగా ఉంది పార్క్ అనేది. ముందుకు వెళితే ఇక్కడ చూడండి 4 వైపులకి దారి ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ నమస్కారం చేసుకున్నాము. పెద్దవారి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. చాలా అందంగా ఉంది. అందుకనేసేసి ఈ రోడ్డు కూడా ఉంది. రోడ్డు ఉంది. లోపల రకరకాల చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కిలకిలలాడే చిలుకలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, హంసలు ఉన్నాయి. ఇంకా మనము ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, లైటింగులు కాంతులతో పార్క్ అనేది చాలా అందంగా ఉంది. చాలా చాలా అందంగా ఉంది. ఇంకా సరేననేసి ఇంకొంచెం ముందుకు వెళుతూ ఉంటేను ఎటు వెళ్ళాలా అన్నది కూడా మనకి మనసు అంత పచ్చదనము ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంది. నా మాటల్లో చెప్తున్నాను. ఇదే విధంగా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మచిలీపట్నంలో చూడదగినవి చాలా ఉన్నాయి. పాండురంగడు స్వామిని, చిలకల పొడి బీచ్, మార్కెట్, చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్, అట్లా బోలెడన్ని ఉన్నాయి. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, చూడదగిన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. గిల్ట్ నగలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ 1-2 రోజులు కాదు ఫ్రెండ్స్, 10 రోజులు జర్నీ చేసి మనం అక్కడ ఉండి స్టే చేసి అన్నీ చూసుకోవడానికి అవకాశంగా ఉంది. చాలా అందంగా ఉంది. పెద్ద పెద్ద హోటల్స్, పార్కులు, సినిమా థియేటర్లు ఇవన్నీ చూసుకొని మెయిన్ చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ గాంధీ తాత గాంధీ గారు పార్కులో ఉన్నారు. దానిపైన అంబ్రెల్లా ఉంది. చుట్టూతా 3 జెండాల గుర్తు వేశారు. ఆరెంజ్, వైట్, గ్రీను. ఇంకా గ్రీన్ దగ్గరికి వచ్చేసరికి చెట్లు చూడండి ఫ్రెండ్స్. లవంగాయలు ఎలా ఉంటాయి
ఆ లవంగాయలే గుర్తొస్తున్నాయి. ఈ చెట్టు నిండా లైట్ ఆరెంజ్ కలరు ఫ్లవర్స్ ఉన్నాయి. ఆకులు చూస్తేనేమో పచ్చగా ఉన్నాయి, నిండిపోయి ఉంది, పచ్చదనం నిండిపోయి ఉంది ఈ మచిలీపట్నం బీచ్, మచిలీపట్నం పార్కులో. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, రకరకాల మొక్కలు ఉన్నాయి. అసలుకి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ మనము చల్లగా ఉంది, వాతావరణం అనేది బాగుంది. ఇక్కడ వచ్చేసి పచ్చదనానికి ఫ్లవర్స్ చెప్పలేనన్ని రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. ఒకటా రెండా మూడా నాలుగా ఐదా ఆరా, అదే విధముగా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా చుట్టూతో చూసుకుంటే పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇదే విధముగా కొంచెం మనం చైర్స్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేయటానికి, మనం ఏదన్నా టిఫిన్ తెచ్చుకొని తినటానికైనా చాలా వీలుగా ఉంది, చాలా వీలుగా ఉంది. ఇదే విధంగా చూడండి, ఇంకా ముందుకు వెళుతుంటే చాలా పెద్దగా ఉంది పార్క్ అనేది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇంకొంచెం ఇటు లెఫ్ట్ తీసుకుంటే చూడండి, స్ట్రైట్గా వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ వైలెట్ రంగులో ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లిల్లీ పూలు కానించి ఫ్లవర్స్ కానించి చాలా రకాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అదే విధంగా కొంచెం స్ట్రైట్గా పార్క్లోనే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంకా చూడండి వేణుగోపాల స్వామి ఉన్నాడు, కృష్ణుడు, గోపాలుడు ఉన్నాడు, కృష్ణుడు కూడా ఉన్నాడు వీణ వాయిస్తూ. ఇంకొంచెం స్ట్రైట్కి వెళ్ళి ఇక్కడ చైర్స్ ఉన్నాయి, లైటింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి చూడటానికి ఫ్రెండ్స్ మనం అనుకుంటాం కానీ చాలా నెంబర్స్ వచ్చారు చూడటానికి. ఈ పార్కులో చూడటానికి డైలీ ఇలాగే ఉంటుంది ఇంత రష్. కానీ ఇక్కడ కొంచెం రిలీఫ్ అవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉన్నాయి, అన్ని అవకాశంగా ఉన్నాయి పార్కులో మాత్రం. మనం టికెట్ ఎంత అనుకుంటాము, కానీ టికెట్ కన్నా ఫ్రెండ్స్ మనం చిరుతిండ్లు ఎక్కువగా తినడానికి, ఐస్ క్రీము, పీచు మిఠాయి, కార్న్ఫ్లవర్, మొక్కజొన్న కండెలు, ఇదే విధంగా రకరకాల పప్పుండ్లు, జీడీలు అవన్నీ తెచ్చుకొని తెగ తినేస్తున్నాం. టికెట్ అనేది అస్సలు లేదు ఫ్రెండ్స్, ఫ్రీ. పార్కులోకి లోపలికి రావడానికి ఫ్రీ. ఇంకా 5 గంటల కానించి ఈవినింగ్ 5 to 8 వరకు. ఇదే విధంగా రకరకాలుగా ఒక 10 రకాలు ఉన్నాయి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జెంట్స్. కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి 18 to ఇక్కడ రాసి ఉంచారు ఫ్రెండ్స్, 18 సంవత్సరాలు దాటిన వారికి జిమ్ అని రాశారు. ఇంకా అంతకన్నా అంతలోపు చిన్నవాళ్ళు ఇక్కడ బయటే ఈ చైర్స్లో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళినా అక్కడ పక్షులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే లైక్ చేశారనుకో మీరు, నేను పెట్టే వీడియోస్ అనేది వస్తాయి, ఇంకొన్ని నెంబర్స్కి వీలుగా ఉంటుంది, షేర్ అయింది కదా, కొంచెం నేను పెడతానికి కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. అదే విధంగా పోస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది వీడియోస్ అనేది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము కదా, స్ట్రైట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళాము. అక్కడ పార్కులోనే చాలా పెద్ద పార్కు. ఇంకా కోడి పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్, రకరకాల కోళ్ళు ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి. చూడండి రంగురంగుల చిలుకలు. ఫ్రీ టికెట్, ఫ్రీ పార్కులకి టికెట్ ఫ్రీ. అదనంగా చాలా బడ్జెట్ అనేది దాటిపోయిద్ది. నాకు మాత్రం 500 అయింది. అంటే అన్నీ కొనుక్కున్నాము, ఐస్ క్రీమ్ ఒకటి, తినుబండ్రాలు అవన్నీ కొనుక్కునేసరికి 500 అయ్యాయి. పార్క్ ఏమో కానీ ఫ్రీ ఏమో కానీ చాలా బాగుంది లోపల. ఇంకా అదే వచ్చేసి పెద్ద పెద్ద సిటీల్లో అయితే ఎన్ని డబ్బులు అవుతాయో.
ఇక్కడ మాత్రం ఫ్రీగా పెట్టారు, అదొకటి నచ్చింది నాకు, చాలా బాగుంది, అసలు రాబుద్ది కావట్లేదు బయటికి. ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్షులు, కోడి పిల్లలు ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి, వీటి పేర్లు అనేది నాకేమీ తెలియదు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి, తల్లి చూసుకుంటా ఉంది పిల్లల్ని అన్నిటినీ. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అని ఉన్నాయి కోళ్ళు. ఇంకా చూడండి తల్లి పిల్లలకి గింజలు అవి తినుకుంటూ ఉంది. తల్లి దగ్గరికి వచ్చి మళ్ళీ అలా 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 ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కోళ్ళు, రకరకాల ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆడుకుంటూ ఉన్నాయి, అవి కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా వచ్చేసి పక్కనే మరలా ఒక కుందేళ్ళు ఉన్నాయి, కుందేలు ఫ్యామిలీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కుందేళ్ళు బ్లాక్ అండ్ వైట్ లేత గోధుమ రంగు, ఇంకా అలాగా అన్ని రకాలు ఉన్నాయి. 2, 3, 4, 5 అయితే కుందేళ్ళు పెద్దవి ఉన్నాయి, బిగ్గు కుందేళ్ళు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా వాటికి ఫుడ్ వచ్చేసి ఏంటో వాటర్ ఉన్నాయి వీటి దగ్గర, టయానికి ఫుడ్ కూడా పెట్టేస్తారు. కానీ సెక్యూరిటీ సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం, అడుగడుగునా ఉన్నారు ఫ్రెండ్స్ పార్కులో లోపల. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో గోల్డ్ కలర్ది కూడా ఉంది, గోల్డ్ కలర్ కుందేళ్ళు, రకరకాల కుందేళ్ళు. అది స్కై బ్లూ కలర్ ఉంది ఫ్రెండ్స్, వైట్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఉంది, బ్లాక్ ఉంది, గోల్డ్ ఉంది. అలా 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 అని చూడండి, అలా అలా అని వాటర్ ఒకటే ఉన్నాయి వీటి దగ్గర. ఈ ఫ్యామిలీలు మొత్తం దగ్గర కుందేలు ఫ్యామిలీ చాలా బాగుంది, నచ్చింది. ఇక్కడ ఇంకా పార్కు వచ్చేసి మెయిన్ అన్నీ ఎటు చూసిన ఫ్రెండ్స్ పచ్చదనంతో నిండిపోయి ఉంది. ఎందుకంటే మనం పార్కుకి వచ్చేది దేనికంటే రిలీఫ్ అవ్వడానికి, ఆ పచ్చదనానికి, ఆ చెట్లు గాలికి, ఆ ఫ్లవర్స్ సువాసనకి ఎంతో మైమర్చిపోతాము చిన్నలు పెద్దలు. అది బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళటానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్లో చూడండి ఇక్కడ మొక్కలు నాటారు. ఇదేమో కొండల్లాగా ఉంది, చెట్టు పేరు కూడా తెలియదు నాకు, తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి. ఆ చెట్టు పేరు ఇది తెలుసు, కలబంద బాగా పొదలు నాటారు. ఇంక లోపలికి వచ్చేసరికి ఆ చెట్టు పేరు తెలిస్తే, గుండుగా ఉంది కదా రైట్న లెఫ్ట్న, ఆ చెట్టు పేరు తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇక్కడ లోపలికి వచ్చేసరికి అబ్బో ఇంక చెప్పాలి, ఇవన్నీ పావురాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. పావురాళ్ళు ఒక బిల్డింగ్లో పెయింటింగ్లు వేసేసి చక్కగా పావురాల గింజలు ఏంది, కొర్రలు, రాగులు, ఆహారం ఉన్నాయి, తింటూ ఉన్నాయి, తీసుకుంటున్నాయి. కొన్ని ఏమో పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి పక్షులు, పావురాళ్ళు అలా ఉంచారు లోపల. ఏంటో ఎగిరే పక్షులు. ఇవి వచ్చేసి చిలుకలు అబ్బో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, రంగురంగుల చిలుకలు, బ్లూ, వైట్, ఫుల్ ఆరెంజ్, లెమన్ ఎల్లో, రకరకాల చిలుకలు ఉన్నాయి. దానికి గూడు లాగా ఫ్రెండ్స్. లోపల ఏం జరిగిందంటే కుండలకి ఆనాలు పెట్టారు, పిడతలో కుండలు అంటారు, పిడతలు గూళ్ళు లాగా కానాలు పెట్టి పెయింటింగ్ చేసి ఉంచారు. లోపలికి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోయి వాటి ఆహారం తిని రెస్ట్ తీసుకొని బయటకు వస్తున్నాయి. గిన్నె కోళ్ళు, నిప్పు కోళ్ళు, అన్నీ రకరకాల పేర్లు. ఈమకోడు కూడా ఉంది ఫ్రెండ్స్, అటువైపు ఉంది, అంశల వైపు నేను చూపిస్తాను. ఇక్కడ ఇంకా చిలుకలు ఒక 20 ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి. కానీ ఇక్కడ రంగురంగులుగా బాగుంది. ఇటు వచ్చేసరికి ఇంక బయటకు వస్తున్నాం, బయటకు వచ్చేసరికి కలబంద పొదలు ఉన్నాయి, బాగుంది కలబంద ఫ్రెండ్స్, బాగుంది. ఇంకా ఫుల్గా రష్గా ఉన్నారు నెంబర్స్ జనం. ఇక్కడ చూడండి, పెడతాను చెప్పానుగా, కొండలోకి కానాలు చేసి పెడితే చిలుకలు ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తూ గింజలు తింటూ. వాటికి ఫుడ్ అనేది టయానికి ఇచ్చేస్తారు కదా, ఆ ఫుడ్ అందులో ఉందేమో మరి.
ఇంకా చెప్తూ ఉంటే అసలుకి ఎన్ని 20-25 దాకా ఉన్నాయి చిలుకలు, రకరకాలుగా ఉన్నాయి. ఎక్కువ లెమనెల్లో గ్రీను, ప్యారెట్ గ్రీను, ఆరెంజ్ గ్రీను రెండు కలిసింది కూడా ఉంది ఫ్రెండ్స్. బాగుంది రంగు. 2 in 1, 3 in 1 అలా కలర్స్. స్కై బ్లూ, బ్లూ ఉంది, బ్లూ వైట్ చిలుకలు, రామ చిలుకలు. వాటికి పేర్లు విడిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇటు వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి లోపల మ్యాజిక్ షో అనేది ఉందండి ఫ్రెండ్స్. అటు లోపలికి వెళ్ళలేదు మేము. ఇంకా చాలా రష్గా వచ్చేసారు నెంబర్స్ అందరూ. పార్క్ అంటే ఏంటంటే పిల్లలు ఫ్యామిలీతో అందరు లవర్స్ అందరూ వచ్చేస్తారు కదా. ఇక్కడ హంసలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవైపు వాటర్ ఉన్నాయి, హంసలు హౌస్లో వాటర్ ఉన్నాయి, కొలను. వాటర్లో అస్సలకి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి హంసలు. ఇటువైపు ఏమో ఇంకో రూము, వాళ్ళ ఫ్యామిలీలోని పొడిగా ఇసుకలో గింజలు వేసి ఉన్నాయి. ఇక్కడ వాటర్లో పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి హంసలు. బాతులు కాదు, హంసలు. చూడండి ఫ్రెండ్స్, పెద్దగా లావుగా ఉన్నాయి. పిల్లలు చూడటానికి ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది, రిలీఫ్గా బాగుంది. దానికి ఎదురుగానే ఇక్కడ ఒకటి పొడిగా గడ్డి వేసి గింజలు వేసి బొచ్చులో వాటర్ పోసి ఉంచారు నీళ్ళు తాగటానికని. రెండు అటువైపు ఇటువైపు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దానికి ఆనుకొని పిల్లలు ఆడుకోవడానికి రంగుల రత్నం ఉంది. మళ్ళీ జంపింగ్ చేయడానికి అటు ఇటు జారుడు బండ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, అవకాశంగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే బయట నుంచే మనం ఏమన్నా తీసుకొని రావాలి. బయట మెయిన్ రోడ్లోనే అన్నీ దొరుకుతాయి, మనకు తినే అన్నీ దొరుకుతాయి. మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వచ్చుకొని ఆ రిలీఫ్ అయ్యి తీసుకొని తిని నేను 8 వరకు ఉండి ఎక్సర్సైజ్ చేసుకొని ఇవన్నీ చూసుకొని బయటికి రావటానికి టైం సరిపోవట్లేదు. అంటే ఒకరోజు వచ్చిన వారు డైలీ వారానికి 2 రోజులు 3 రోజులైనా వస్తూనే ఉంటారు ఈ పార్క్కి అలవాటు పడిన వారు. ఒకటి బాతు కాదు ఫ్రెండ్స్, హంస అనేది బ్లాక్ది. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది బాతు. ఇది నుంచొని ఉన్నది బాతు. ఇంకా ఫేసు ఇలా ఉంది. హంసలు బాతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు అన్ని పిల్లలు పెద్దవారు అందరూ రిలీఫ్ అయ్యి పక్షులను చూస్తూ ఆ పార్క్లో చూడటానికి ఎంత బాగుంది. నగర పాలన పురపాలక పార్కింగ్ ఫ్రెండ్స్, ఫ్రీ 5 to ఈవినింగ్ దాకా, ఈవినింగ్ 8. ఇక్కడ కోడ్ ఉంది ఫ్రెండ్స్, పెద్దది ఒకటే బోన్లో ఉంచారు, భలేగుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా స్ట్రైట్గా ముందుకు వస్తూ ఈవినింగ్ సమయాన మచిలీపట్నంలో బస్ స్టాండ్ నుంచి 5 నిమిషాలు నడిచి కాలినడకనైనా నడిచి రావచ్చు, ఆటో పట్టుకొనైనా రావచ్చు ఈ పార్క్ దగ్గరికి. ఆ పార్క్కి 10 రూపీసే తీసుకుంటారు ఆటో అయినా. ఇక్కడ శివుడు నెత్తి మీద గంగాజలం అనేది వస్తుంది, అంటే వాటర్ కలెక్షన్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ శంకు ఉంది, దానికి ఎదురుగా శివుడికి పార్కులో. మేము వెళ్ళేసరికి ఇది విధముగా వీడియో అనేది 7:30 తీసిన వీడియో ఫ్రెండ్స్. కొంచెం చూడండి, లైటింగ్లు కాంతులతో ఈ విధంగా శివుడు పార్వతి ఉన్నారు. ఇటు ముందుకు వచ్చేసి లెఫ్ట్కి వచ్చేసి స్ట్రైట్కి వస్తేనే చాలా బాగుంది. ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అందరు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఐ లవ్ యూ మచిలీపట్నం అన్నది ఇక్కడ స్టే చేసి చక్కగా ఉండటానికి అవకాశంగా ఉంది. మచిలీపట్నం చూడదగిన విశేషాలు చాలా ఉన్నాయి. ఒకరోజు జర్నీ కాదు ఫ్రెండ్స్, 10 రోజులు ఉండి ఇవన్నీ చూసుకొని మంచి ఉన్నాయి.
టెంపుల్స్ ఉన్నాయి, చిలకడపూడి ఉంది, గిల్ట్ నగలు ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేసి చూసుకొని అదనంగా సినిమా చూసుకోవచ్చు. సినిమా థియేటర్లు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.